మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. రైట్, ఈనాడులో బ్యానర్ ఐటమ్ కనుక చూసినట్లయితే మాజీ సీఎం కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చారు. విచారణకు రండి అన్నటువంటి హెడ్లైన్తో విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కమిషన్కు రావాలని చెప్పేసి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును 6వ తేదీన విచారణకు రావాలని, ఆ టైంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ను 9వ తేదీన విచారణకు రావాలని ఆదేశించినటువంటి నోటీసులు పంపినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ వార్తనిచ్చారు. ఇక 4 ఏళ్ల వరకు అప్డేట్ చేయొచ్చు ఈ ఐటీఆర్ యూను తీసుకొచ్చినటువంటి ఆదాయ పన్ను విభాగం అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఈ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విభాగం మరింత సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. అసెస్మెంట్ ఇయర్ ముగిసినటువంటి 4 ఏళ్ల వరకు అప్డేటెడ్ రిటర్న్లు దాఖలు చేసేందుకు వీలుగా ఐటీఆర్యూను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మందుల పేరుతో మాయ, దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తామంటూ ఈ సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతున్న కేసులు, డీసీఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్నటువంటి వైనం అంటూ ఈ వార్తనిచ్చారు. అంటే ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తాము అని చెప్పేసి, సో ఇన్ఫ్లుయెన్సర్ సాయంతో కావచ్చు, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి యాడ్స్ పెట్టుకోవడం కావచ్చు, వీటన్నింటితో చాలామంది మోసపోయి దీర్ఘకాల వ్యాధులకు సంబంధించి ఆ మందులు వాడి పెద్ద ఎత్తున ఇబ్బందుల పాలవుతున్నారు అని చెప్పేసి ఇది ఒక అవేర్నెస్ కథనం అని చెప్పొచ్చు. సో ఇది మందుల పేరుతో మాయ అంటూ వార్తనిచ్చారు. ఒక విధంగా ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్కు పిలుపు, కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను విచారణకు రావాలని చెప్పిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక గీత దాటొద్దు, హుందాతనం మరువద్దు, విధులకు కట్టుబడి ఉండండి, క్రమశిక్షణ పాటించండి, సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి, బహిరంగ సభల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దు, అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చొద్దు, అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం హెచ్చరిక, ఇటీవల చోటు చేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు. పైన టాప్లో లోటుపాట్లు సరిదిద్దుకోండి, నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉండండి, ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోండి, స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయండి, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం, పనితీరు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అంటూ నదుల అనుసంధానం పేరిట సరికొత్త నాటకం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. తెలంగాణపై మరో పెను కుట్రకు తెర లేచింది, గోదావరిపై మరో కుతంత్రానికి రంగం సిద్ధమైంది అంటూ ఈ వార్తనిచ్చారు. మన నీళ్లపై మరో కుట్ర, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా అమరావతి, చక్రం తిప్పుతున్న చంద్రబాబు, తెర వెనుక నుంచి ఆడిస్తున్న కేంద్రం. ఇక కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు సంబంధించి వార్తనిస్తూ అవి రాజకీయ నోటీసులు అని చెబుతోంది, విమర్శిస్తోంది బీఆర్ఎస్. నెక్స్ట్ హన్స్ ఇండియా. Ghost panel summons KCR, also serves a notice on Harish Rao, Itala. And the next news, IQ levels of world beauties to the fore, Miss World 2025 head-to-head challenge. And the next news, BCCI shifts IPL final to Narendra Modi Stadium. And another news, IB chief Tapan Dheka gets 1-year extension. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు గనక మనం చూసినట్టయితే ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ఇమిటేషన్ బ్రాండ్స్తో భారీ దోపిడీ అంటూ మద్యానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్స్కు సంబంధించి వాటిని ఇమిటేట్ చేసి దాంట్లో దోపిడీ చేశారు అనేదే ఈ వార్త సారాంశం. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్స్ను
తరిమేసిన జగన్ అండ్ కో, అచ్చం వాటి పేర్లు తలపించేలా కొత్త బ్రాండ్లు, వాటి మూలధర భారీగా పెంచి అడ్డగోలు దోపిడీ, ఇమిటేషన్ బ్రాండ్లే అసలైనవని నమ్మించి మోసం, ముడుపుల్లో కొల్లగొట్టిన దానికి మించి ఎన్నో రెట్లు లూటి, మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్నటువంటి కోణాలివి అంటూ ఈ వార్తనిచ్చారు. మంత్రుల కమిటీకి సంబంధించి ఈ ధరల పర్యవేక్షణకు సంబంధించి మంత్రుల కమిటీ అవసరమైతే నల్లబార్లీ పొగాకు ప్రభుత్వమే కొంటుంది, గిట్టుబాటు ధర లేక విలువెల్లాడుతున్న రైతులను ఆదుకుంటాం, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ, మద్యం కుంభకోణంపై మంత్రులెవరూ బయట మాట్లాడొద్దని ఆదేశం, దోషులెవరిని వదిలిపెట్టమని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కూల్గా కొల్లగొట్టారు అంటూ మద్యం స్కామ్లో మతి పోగొట్టే స్కీమ్లు ఎన్నో ఉన్నాయి అంటూ తొలి 6 నెలలు కమిషన్ల కిక్కు, తర్వాత అదనంగా పైసా వసూలు అంటూ ఈ వార్తనిచ్చారు. సంక్షేమానికి ఓ క్యాలెండర్, ఏ నెలలో ఏ పథకమో చెబుతామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ సాక్షి. బియ్యం బండి ఆగింది, మీ రేషన్ మీరే తెచ్చుకోండి, ఎండియు వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, 1 నుంచి చౌక ధరల దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సిందే, దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రతో మంగళం అంటూ ఈ వార్తనిచ్చారు. హామీలు గాలికి, కుట్రలు తెరపైకి, బరితెగించి తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.